దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 29th January 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఎఫీసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 5 and verse 2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలాగ నడవాలి, యేసు ప్రభును నమ్ముకున్న నీవు ఎలా నడవాలి అనే మాటను ఇక్కడ ప్రస్తావింపబడుతున్నది. ఏమని రాయబడిందంటే, క్రీస్తు మనలను ప్రేమించి, సాధారణంగా ప్రేమ లేకుండా మనము దేవుని యొక్క మార్గంలో నడవలేము. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనముగా ఉండుటకై మన కొరకు, చూడండి, మన కొరకు తన్ను తాను ఎవరికి అర్పించుకున్నాడు? దేవునికి. మనము మనుషులకు అర్పించుకోకూడదు, దేవునికి అర్పించాలి. మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి. కనుక జాగ్రత్తగా గమనించాలి. ఎనీ టైమ్ వీఆర్ డూయింగ్ ఎ సాక్రిఫైస్, యు ఆర్ సాక్రిఫైజింగ్ అన్ టు ద లార్డ్. సపోజ్ మీరు ఎవరికైనా సరే త్యాగపూరితంగా సహాయం చేస్తున్నారు. మీరు ఎవరికి త్యాగం చేస్తున్నారు సార్? దేవునికి. దేవుని బట్టి మీరు త్యాగం చేస్తున్నారు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవ్రీ సాక్రిఫైస్, ఎవ్రీ పెయిన్ యూ టేక్ ఫర్ సంబడి, యు ఆర్ డూయింగ్ ఇట్ అంటు గాడ్. దిస్ సాక్రిఫైస్ ఇస్ అంటు గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది వారు దగ్గర లేకున్నను ఇతరులకు ఇవ్వాలని ఆశపడతా ఉంటారు. పూర్తిగా వారికి భోజనం పెట్టడం కానీ, వారికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో కానీ సహాయం పట్టుకు ఇష్టపడతారు. సాక్రిఫైస్ చేస్తారు. సాక్రిఫైజింగ్ అంటు గాడ్. చేస్తుంది మనుషులకే. యేసు ప్రభు చనిపోయింది మన కొరకే. యేసు ప్రభు తను తాను అర్పణ చేసుకుంది మన కొరకే. కానీ దేవునికి అర్పణగాను బలిగాను తను తాను అప్పగించుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము మనం ఏదైనా సాక్రిఫైస్ చేసినప్పుడు బ్రాగ్ చేయకూడదు. దాని గురించి మనము పొగుడుకోకూడదు. నేనే మీకు హెల్ప్, లేదండి. యువర్ సాక్రిఫైస్ అన్ టు గాడ్, నాట్ అన్ టు మ్యాన్. మ్యాన్ ఈజ్ బీయింగ్ బెనిఫిటెడ్. మానవుడు దాని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాడు, దాని యొక్క లాభాన్ని పొందుకుంటున్నాడు. కానీ త్యాగం ఇప్పుడు దేవునికి చేస్తున్నావు, సాక్రిఫైస్ దేవునికి చేస్తున్నావు అని గుర్తించినప్పుడు నీవు నిజంగా దేవుని పోలి నడుచుచున్నావు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And walk in love as Christ also hath loved us and hath given himself for us an offering and a sacrifice to God for a sweet smelling savor. Sacrifices unto God. Kanuka all of us have to walk in love, follow the footsteps of Jesus. Every sacrifice you do, it is unto the Lord. Every sacrifice. మీ టైంని సాక్రిఫైస్ చేస్తున్నా, ఇట్ ఈస్ అంటు ద లార్డ్. కొందరికి నువ్వు సహాయం చేయాలంటే కొన్నిసార్లు టైం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. కొందరికి నువ్వు సహాయం చేయాలంటే కొన్ని గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇట్స్ ఆల్ సాక్రిఫైస్. రిమెంబర్, ఎవ్రీ సాక్రిఫైస్ ఇస్ అంటు గాడ్. हिंदी में पढ़ेंगे. इफिसियों का पत्र, उसमें 5 अध्याय और 2 वचन पढ़ रहे हैं. प्रेम में चलो जैसे मसीहा ने भी तुमसे प्रेम किया और हमारे लिए अपने आप को सुखदायक सुगंध के लिए परमेश्वर के आगे भेंट करके बलिदान कर दिया. परमेश्वर के आगे भेंट करके बलिदान कर. जो भी हम त्याग करते हैं वो परमेश्वर का करते हैं. लोगों को सहाय करने के लिए आपको त्याग करना पड़ता है. आपको 2 मील चलना पड़ता है. 2 మైళ్ళు నడవాల్సి వస్తుంది. అవంతా ఎవరి కొరకండి? దేవుని కొరకు అర్పణగా చేస్తున్నావు, కానీ చేస్తుంది మానవుల కొరకు పరిచయం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రేమ కలిగి నడవాలని, ప్రేమలో నడవాలని
క్రీస్తు మనకు ఒక సాదృశ్యంగా ఈ లోకంలో మనకు చూపించినారు. వాక్ ఇన్ లవ్ అండ్ యూ విల్ ఫుల్ఫిల్ ద లా ఆఫ్ గాడ్. నువ్వు ప్రేమ కలిగి నడిచినప్పుడు దేవుని యొక్క నియమాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చిన వ్యక్తి అవుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ ఆజ్ఞ నెరవేర్చేవారుగా మిమ్మునుటకు మేము ఎలా నడవాలో ఈరోజు మాకు నేర్పించిన స్తోత్రం. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన వాడా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. నిన్న నేను నిరంతరము ఉన్నవాడువయ్యా, శక్తిగల దేవుడివి, బలముగల దేవుడివయ్యా, మమ్మల్ని నడిపించే దేవుడివయ్యా. స్తోత్రంలో నాయన, అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసిన స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో నీ బిడ్డల్ని తృప్తిపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బలపరిచి నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, బిజినెస్లో మీరుండి నడిపించి కాపాడి బలపరిచి మీరే ఘనత మహిమ పొందుకున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేయవాడివి నాయన తండ్రి. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా దేవ, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు, ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న ప్రతి వారు మీ తోడు దయచేసి బలపరిచి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరికీ మీ తోడు దయచేసి బలపరిచి కాపాడి నడిపించి నీవే మహిమను పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు మాకు చాలిన దేవుడై, కృప కలిగిన దేవుడై ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. విదేశాలను చదువుకుని, హాస్టల్స్లో చదువుకొని మీ తోడు దయచేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. ప్రభా, మాకు సహాయం చేసినందుకు స్తోత్రం, కృప చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయలో మీ తోడు దయచండి. ప్రేమ కలిగి పరిచయం చేయటకు సహాయం ఇచ్చండి. నాయన, ఈ సమయంలో భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా ఈ దేశాన్ని కాపాడి బలపరిచి నడిపించి నీవే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తావు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం ప్రాశ్రమించము. మమ్మల్ని శోధన తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.